మన లక్ష్మి ఆ ప్లేస్ లో ఉంది అనుకో, వదిలేస్తావా? కాపాడమా? ఇది అంతే. అంటే నేను ఆ అమ్మాయి ఒకటేనా? చిన్నాని ఒప్పించి తిరిగి ఆఫీస్కి తీసుకురావడం అనేది నా చేతుల్లో లేని పని. ఓకే, అయితే నేనే వెళ్ళి దీనిని ఒప్పించి తీసుకొస్తాను. మళ్ళీ ఉద్యోగంలో చేర్పించి మళ్ళీ మళ్ళీ అవమానించాలని చూస్తున్నావా? అది అడగటానికి మీరెవరు? అదే మాట నేను అడుగుతున్నాను. అప్పుడంటే బతకడానికి ఉద్యోగం కావాలి, కానీ ఇప్పుడు బతకడం ఎలాగో తెలిసిపోయింది. చూడండి, నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఒకప్పుడు నా పరిస్థితి వేరు, ఇప్పుడు నా పరిస్థితి వేరు. అప్పుడంటే బతకడానికి ఉద్యోగం కావాలి, కానీ ఇప్పుడు బతకడం ఎలాగో తెలిసిపోయింది. మీరు చూసినప్పుడు నేను గుడిసెలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇదిగో ఎలా మారిపోయానో చూడండి. నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన పని లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. కాబట్టి మీరెళ్ళొచ్చు. అది కాదండి. నాకు అవసరం లేదు అంటున్నాను కదా. మీ వల్ల నేను పడినవి చాలు. అసలు మీ వల్లే నేను చాలా ఎదిగాను, ఇంకా ఎదుగుతాను కూడా. దయచేసి వెళ్ళండి. చెప్పాడుగా, ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. అసలు తప్పు నాది. నా అంతటి నేను వెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తాను అనటం నాదే తప్పు. ఎంత పొగరుగా సమాధానం చెప్పాడు. అసలు మధ్యలో ఆ అమ్మాయి ఎవరు? నేను చిన్నతో మాట్లాడుతూ ఉంటే ఆవిడకెందుకు? ఎవర్రాది? నా కార్నే క్రాస్ చేసి వెళ్తుంది. వెళ్తే వెళ్ళివరా, మనకేంటి? ఎలా వెళ్తుంది? దాని అంతు చూడాల్సిందే. దిగవే, దిగో. What the hell are you doing? అబచ్చా, అంతా ఇంగ్లీషేనా? తెలుగులో మాట్లాడవే పిట్ట. ఏయ్, ఎవరా నువ్వు? ముందు కార్ అడ్డంతి. అబ్బా, ఎంత పొగరే నీకు. ఆడపిల్లకి పొగరుంటే మరింత ఏయ్, నా కారుని క్రాస్ చేసి ఎందుకు వచ్చావే? ముందు దానికి సారీ చెప్పు. వాట్? నేను సారీ చెప్పాలా? పిచ్చి పిచ్చిగా ఉందా? రోడ్డు మీద క్రాస్ చేయకూడదని రూల్ ఉందా? ఎస్, ఈ ధీరజ్ కార్ని ఎవరు క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే ఊరుకోను, వాళ్ళంతూ చూస్తాను. ఆడపిల్లవి కాబట్టి సారీ చెప్పై వదిలేస్తాను. షట్ అప్. ఇప్పుడు నీ సంగతి తెలుస్తాను. ఏయ్, నా ఫోన్ నాకివ్వు. ఫోన్ కావాలా? ఇవ్వు. అయ్యో, అమ్మో, ఇవ్వు నా తీసుకో. ఫోన్. తీసుకో. ఇవ్వరా? వదలు. ఇవ్వు. అయ్యో, రాస్కల్, వదలరా. వదలు. ఇడియట్. వదలరా. ఇక్కడ పట్టు, వదలు. వదలదురా. అంతేనా? వదలరా. చేయను. వదలరా లేదా ఇడియట్. ఇడియట్. ఏం చేస్తావు? వదలు. వదలరా. ఇడియట్. వదలు. వదలరా. అయ్యో,
వదిలేదండి ఎవరా మీరు? ఆ అమ్మాయిని ఎందుకు గడిపిస్తున్నారు? వదలండి రా. అది అడగడానికి నువ్వెవర్రా? వీళ్ళు ఇలా వినరమ్మా. సి టీంకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే గానీ వీళ్ళకి సరైన సమాధానం చెప్పరు. రే ధీరజ్, షీటింగ్ వాళ్ళు వస్తే మనం మగాళ్ళం అనే విషయం మర్చిపోయేలా తంతారా, వదిలేరా. రేయ్ ఏంట్రా నువ్వు? లేదా ఎందుకు వచ్చిన గొడవ? పోదాం పద. రాస్కల్. నీ సంగతి తర్వాత చెప్తానే. నీకేం భయలేదు, మీరు వెళ్ళండి అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, వెళ్ళరమ్మా. రేయ్ ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకోండిరా. ఎందుకురా? అందం పొగరు రెండూ ఉన్నాయిరా, దాన్ని ఎలా వదిలిపెడతాను? ఒరేయ్ సరే గాని ముందుకొంచి వెళ్దాం పద. లేదంటే నిజంగా సి టీమ్స్ వచ్చినా వస్తాయి. పద పద పోనీ. లక్ష్మి ఆంటీ, కూర్చోండి. పర్వాలేదమ్మా, ఇదిగో ఇవి తీసుకో. అయ్యో ఇవన్నీ ఎందుకంటే? ఎందుకేంటమ్మా, పండ్లు తింటే ఆరోగ్యం. లోపల పెట్టు. సరే ఇవిగోండి మాస్టారు, మీకు టాబ్లెట్లు. ఇవి ఇంకో 4 రోజులు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ ఇస్తాను. నిజంగా మా పాలిట దేవతవమ్మా నువ్వు. అయ్యో అదేంటి మాస్టారు? మా పేదరికాన్ని వెక్కిరిస్తూ నాకు ఈ జబ్బొచ్చి పడింది. కనీసం మందులు కూడా కొనలేని నా నిస్సహాయతను చూసి ప్రతి నెల మందులు కొనిచ్చి నా ప్రాణాల్ని నిలబెడుతున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? అంత మాట ఎందుకు మాస్టారు? ఇందులో నేను చేసేదేముంది? ఈ మందులు మాకు ఫ్రీగా వచ్చేవి. ఇవి మీకు బయట అయితే డబ్బులు పోసి కొనాలి. ఎందుకు డబ్బులు దండగా అని తెచ్చాను. నాకు చేతనైంది నేను చేశాను. దీనికి అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పండి? లేదమ్మా, మంచి మనసు లేకపోతే నాలాంటి వాళ్ళకి ఇంత సహాయం చేయగలుగుతావా? అలా అయితే మీ చేతుల మీదుగా ఎంతమందికి చదువు చెప్పారు? ఎవరి దాకా ఎందుకు? ఆ చిన్నకి కొద్దో గొప్ప అక్షర జ్ఞానం ఉంది అంటే అది మీ చలువే కదండి. అవును లక్ష్మి, చిన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడా? బానే ఉన్నాడు. తను ఉండేది కూడా ఈ పక్కనే. ఒకసారి వెళ్ళొద్దామా ఆంటీ? వద్దులే అమ్మా. చే ఆంటీ, చిన్నతో మాట్లాడరా. చిన్న అమాయకుడు ఆంటీ, మాట కరికే గాని మనసు చాలా మంచిది. మీ విషయంలో తప్పు చేశానని చిన్నకు కూడా తెలుసు, కానీ అది బయటపడలేకపోతున్నాడు అంతే. వదిలే అమ్మా, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? మీ నాన్నగారిని వచ్చే వారం ఒకసారి హాస్పిటల్కి తీసుకురావాలి. వస్తే బ్లడ్ టెస్ట్లు చేయించాలి. సరే నేను బయలుదేరుతానమ్మా. మాస్టారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అమ్మా కరుణ, ఇలా కూర్చో అమ్మా. మాస్టరు ఇదిగోండి, మీకోసం మందులు తీసుకొచ్చాను. నువ్వు తెచ్చావా? కరుణ తీసుకొచ్చింది చిన్న. మీ ఇద్దరికీ నేనంటే ఎంత అభిమానం బాబు.
జన్మలోనూ పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే మీ అభిమానం పొందగలిగాను. తీసుకోండి. చిన్న బాబు బాబు అయ్యో. ఏంటి లక్ష్మి, కాస్త చూసుకోవద్దు. అంత వేడి వేడి కాఫీ పెడితే చర్మం కమిలిపోదు. నువ్వు కొబ్బరి నూనె పట్రా. అంటే ఇదిగోండి. మంటగా ఉందా చిన్న? ఏం కాదులే, కాసేపట్లో తగ్గిపోతుంది. నేను ఆయింట్మెంట్ రాసిస్తాను, అది వాడు. ఏం కాదు. నేను బయలుదేరుతాను లక్ష్మి. అమ్మా, వేడి కాఫీ నా చేతి మీద పడితేనే ఇంత వెలివెల్లాడిపోయావే. నన్ను చూసి నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతావా అమ్మా? తప్పు చేశానని నాకు అర్థమైందమ్మా. క్షమించమని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతావా? నన్ను క్షమించమ్మా. అమ్మవి, నువ్వు కాకపోతే నన్ను ఎవరు క్షమిస్తారమ్మా? చిన్న నా మీద కోపం పోయిందా అమ్మా? నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది చిన్న? బిడ్డ మీద కోపం అమ్మకి ఎంతసేపు చిన్న? వేడి సెగ మీద వెన్నపూస ఎంతసేపో అంతసేపు. అమ్మ మనసు ఎప్పుడూ వెన్నపూస లాంటిది. అమ్మ అనే పిలుపుకి ఇట్టే కరిగిపోతుంది. అయితే నా వేడి కాఫీ మీ ఇద్దరి మీద బాగానే పనిచేసింది. డాక్టర్ గారు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమన్నారు. అవునమ్మా, చాలా సంతోషం అమ్మా. ఇవిగోండి మీ రిపోర్ట్స్. మీ మందులు కూడా ఇందులో రాసి ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పినట్లు వాడుకోండి. అలాగేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనమ్మా. ఏంటి డిశ్చార్జ్ అయిపోతున్నావా? అవును బాబు. ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ 500 ఇచ్చి వెళ్ళండి. 500? ఎందుకు? ఎందుకేటి? ఇన్ని రోజులు మేము మీకు సేవలు చేయలేదు. ఆ మాత్రం ఎవరా ఏంటి? ఇవ్వండి ఇవ్వండి. హాస్పిటల్ బిల్లు చాలా అయింది బాబు. డాక్టర్ గారు మంచివారు కాబట్టి
చాలా వరకు తగ్గించారు. మరి ఇంకే అక్కడ డిస్కౌంట్ బాగానే నొక్కారుగా. డబ్బులు ఇయ్యమ్మా. ఏటి 100? నేనేం బిచ్చం ఆడుకోవట్లేదు. మీ ఆయనకి టైంకు మందులు ఇచ్చి మీకు బట్టలు మార్చి బాత్రూమ్ తీసుకెళ్లేంత చేస్తే మీరు ఇచ్చేది 100. డబ్బులు ఇయ్యమ్మా. ఇందా ఏంటి ఇంతేనా? ఇవ్వండి ఇవ్వండి, డబ్బులు ఇయ్యమ్మా. వీరస్వామి, అమ్మా అక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. ఇలారా. దీని దుంపతెగ కరెక్ట్గా టైంకి వచ్చేస్తుంది. ఆ 10వ నెంబర్ పేషెంట్ కి బట్టలు మార్చాలి, వెళ్ళు. అలాగేనమ్మా. ఛే, 500 పోద్దాం అనుకుంటే 200తో సరిపెట్టేశారు. ఛీ. ఏంటి బయలుదేరుతున్నారా? అవునమ్మా. సరే, జాగ్రత్తగా మందులు వాడాలి, రెగ్యులర్ గా చెకప్ కి రావాలి, అర్థమైందా? అలాగేనమ్మా. మళ్ళీ చెడు అలవాట్ల జోలికి వెళ్ళారు, ఈసారి పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. లేదమ్మా, పొరపాటును కూడా వాటి జోలికి వెళ్ళను. అది అలా ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఏంటి శిరీష, నిన్ను వాకింగ్ చేయమని డాక్టర్ చెప్పారు కదా, నువ్వు హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నావు ఏంటి? లేచి అటు ఇటు తిరుగు. కష్టంగా ఉంది సిస్టర్. కష్టంగా ఉన్నా తప్పదు. ఇప్పుడు కష్టం ఊర్చుకున్నావనుకో, నీకు డెలివరీ ఈజీగా అవుతుంది. 12 బిడ్డని కంటావు. మీ ఆయన మీద కోపంగా ఉందా? ఈ టైంలో అందరికీ భర్త మీద కోపంగానే ఉంటుందిలే. రేపు బిడ్డని చూశాక కోపం అంతా ఇట్టే ఎగిరిపోతుంది. ఈ నొప్పులన్నీ మగవాళ్ళకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. రా. మార్నింగ్ మెడిసిన్ ఇచ్చారా? ఏంటి కరుణ, చాలా ఆనందంగా హుషారుగా కనిపిస్తున్నావు, ఏమైందేంటి? సిస్టర్, ఈ అమ్మాయిని వాకింగ్ తీసుకెళ్ళవా? రామ్మా. నిజంగా నా మొహంలో ఆనందం కనిపిస్తుందా ఆంటీ? అవును, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. కారణం ఏంటి? ఉందా ఆంటీ, నా కొడుకు చిన్న నాతో మాట్లాడాడు. నిజంగానా? అవునాంటీ, ఎంతైనా అమ్మని కదా, ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? ఏ బిడ్డైనా తల్లి మీద ఎంతకాలం అలుగుతాడు? తల్లి మీద వచ్చే కోపం తాటాకు మంటలా వెంటనే ఆరిపోతుంది కదా. కరెక్ట్ గా చెప్పావు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆంటీ. మనసులో నుంచి కొండంత భారం దిగిపోయినట్టుంది. చిన్న నాతో మాట్లాడగానే ఇన్ని రోజుల కష్టమంతా అలా చేత్తో తీసేసినట్టు వెళ్ళిపోయింది. మీది రక్త సంబంధం అమ్మా, ఎంతైనా నీ కొడుకు కదా. నీ మంచితనం వాడిలోనూ ఉంటుంది. పెరిగిన వాతావరణం వాణ్ణి పక్కదారి పట్టించొచ్చు గాని వాడిలో ఉన్న నీ మంచితనం, రాజా గొప్పతనం ఎక్కడికి పోతాయి చెప్పు? ఈ రోజు వాడు నీతో మాట్లాడినట్టే ఏదో ఒక రోజు నీ కొడుకు నీ దగ్గరకు వచ్చేస్తాడు. భగవంతుడు నీకు మంచే చేస్తాడు. మమ్మీ, అర్జెంటుగా నాకు 50,000 కావాలి. ఎందుకురా? ఎందుకా? ఇదే మాట చిన్న అడిగితే అడగవే. అడగకుండానే ఎంత కావాలంటే అంత ఇస్తావు. నేను అడిగితే ఎందుకు ఏంటి అంటావా? అంటాను. ఎందుకంటే నువ్వు నా కొడుకువి కాబట్టి అడగాలి. చెప్పు. ఫ్రెండ్స్తో గోవాకి వెళ్దాం అనుకుంటున్నాను. అవసరం లేదు. అవసరం లేదని నువ్వంటే ఎలా మమ్మీ? వాళ్ళని తీసుకెళ్తానని నేను మాటిచ్చాను. మా మమ్మీ వద్దంది అనే మాట కూడా నువ్వే వెళ్ళి చెప్పు, సరిపోతుంది. రా చిన్న. ఏ ధీరజ్, నువ్వు లేరా? ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే. లేచి లోపలికెళ్ళు. నేను చిన్నతో మాట్లాడాలి.
చిన్న నువ్వు కూర్చో. చెప్పండి మేడం, ఎందుకో రమ్మని పిలిచారు? ఆ ట్రైబ్స్ ని బెదిరించావు కదా, వాళ్ళందరూ భూములు ఖాళీ చేయడానికి సిద్ధపడ్డారు. నువ్వు ఒకసారి వెళ్ళి దగ్గరుండి అందరి చేత ఫింగర్ ప్రింట్స్ తీసుకుని రావాలి. హ్మ్, నువ్వుంటే ఎవ్వరూ తోక జాడించరు. అలాగే మేడం, వెళ్తాను. అవును చిన్న, ఏంటి ఈ మధ్యన మళ్ళీ నువ్వు నీ అమ్మ గాని అమ్మ కరుణని కలుస్తున్నావట, నిజమేనా? హ్మ్, తను ఎలాంటి మనిషో తెలిసి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు? ఆ రోజు ఆ కరుణ గురించి నీకు చెప్పాను కదా, నువ్వు అడగాల్సిన రీతిలో తన్ని బాగానే అడిగావు. మరి ఉన్నట్టుండి మళ్ళీ మీ ఇద్దరి మధ్యన రాజీ ఎలా కుదిరిందా అని. నేను తప్పు చేశాను అని నాకు అర్థమైంది, అందుకే క్షమించమని అడిగాను. అమ్మ కదా క్షమించేసింది. వాట్? క్షమించమన్నావా? ఎందుకు చిన్నా? నువ్వేం తప్పు చేసావు? తప్పు చేసింది నువ్వు కాదు కదా, ఆ రాజాతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ కరుణ. అటు ఆ కుటుంబాన్ని మోసం చేస్తోంది కరుణ, చాటుమాటుగా సరదాలు తీర్చుకుంటోంది ఆ రాజా. అలాంటప్పుడు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణలు చెప్పాలి గాని నువ్వు క్షమించమని అడగడం ఏంటి? నాన్సెన్స్. ఇదిగోండి, ఇలాంటి మాటలు వినే అమ్మని నేను అనుమానించి అనకూడని మాటలన్నాను. అయినా మీరెందుకు భార్గవి గారు ఇంత వక్రంగా ఆలోచిస్తున్నారు? నేను వక్రంగా ఆలోచిస్తున్నానా? అవును, కరుణమ్మ విషయంలో మీ ఆలోచనలు అలానే ఉన్నాయి. అంటే రాజాతో కలిసి తిరగడం తప్పు కాదా? ఒకప్పుడు కరుణ రాజా మీద మనసు పడ్డావు, నాకు తెలుసు, అదే చెప్పాను. తప్పేంటి? అలా అయితే రాజాని ఒకప్పుడు ప్రేమించాను అని మీరే చెప్పారు. మరి మీరు అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన్ని కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే మీకు ఆ రాజాకి అలాంటి సంబంధమే ఉంది అనుకోమంటారా? చిన్నా